హలో బడీస్, ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. ఈరోజు అంటే మార్చ్ 15న మర్క్యూరీ రిట్రోగ్రేడ్ అంటే బుధుడు తిరోగమనం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. బుధుడు తిరోగమనం అంటే మర్క్యూరీ రిట్రోగ్రేడ్ టైంలో మనకు గడిచిపోయిన దాన్ని లేదా మిగిలి ఉన్న సిచ్యువేషన్స్ అంటే పాస్ట్ రిలేషన్షిప్స్, మధ్యలో చేస్తూ ఆగిపోయిన పనులను కావచ్చు, వాటన్నిటిని మళ్ళీ తిరిగి మన ముందుకు తీసుకొస్తుంది. మనం ఆల్రెడీ వీనస్ రిట్రోగ్రేడ్లో ఉన్నాం. వీనస్ రిట్రోగ్రేడ్ ఏం చేస్తుంది అంటే దూరమైన రిలేషన్షిప్స్, లవ్ రిలేషన్షిప్స్, స్పౌస్ సంబంధ బాంధవ్యాలు, ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుతుంది, అలాగే దూరం చేస్తుంది. ఎందుకు అంటే కార్మిక్ రిలేషన్షిప్స్లో మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది కాబట్టి. కార్మిక్ రిలేషన్షిప్స్ అంటేనే మనల్ని నేర్పించడానికి వస్తుంది, లెసన్ నేర్పించడానికి వస్తాయి మన ముందుకి. బట్ ఇప్పుడు ఆల్రెడీ మనం వీనస్ రిట్రోగ్రేడ్లో ఉన్నాం. ఇప్పుడు దానికి తోడు బుధగ్రహ తిరోగమనం మనం మర్క్యూరీ రిట్రోగ్రేడ్ నడుస్తూ ఉంది. ఇంకొక ప్లానెట్ రిట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు మళ్ళీ అందులో ఇంకొక ప్లానెట్, రెండో ప్లానెట్ రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఈ పర్టికులర్ మర్క్యూరీ అండ్ వీనస్ రిట్రోగ్రేడ్ రెండూ నడిచే కాలంలో పర్టికులర్గా మీ లైఫ్లోకి మీ నుంచి దూరమైన గతంలో మీరు రిలేషన్షిప్స్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, లవ్, ఫ్రెండ్షిప్ విడిపోయిన వ్యక్తులు, వీళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. డ్యూరింగ్ వీనస్ అండ్ మర్క్యూరీ రిట్రోగ్రేడ్ టైంలో మనకి ఫస్ట్ థింగ్ జరిగేది, మన నోరు కంట్రోల్లో ఉండదు. మనం మాట్లాడే తీరు కావచ్చు, మన లాంగ్వేజ్ వైజ్ కావచ్చు, ఎక్కువగా మనకి కమ్యూనికేషన్ వైజ్ మిస్అండర్స్టాండింగ్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో పాస్ట్ రిలేషన్షిప్స్ కావచ్చు, పాస్ట్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ రిపీటెడ్ సైకిల్ అనేది ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తుందన్నమాట. మేము ఆల్రెడీ పాస్ట్ రిలేషన్షిప్లో మేము చాలా బాధలు పడ్డాము, వాళ్ళతో లెసన్ నేర్చుకున్నాము అంటే మీరు మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్న వ్యక్తుల్ని ఇగ్నోర్ చేయండి. లేదా మాకు ఇంకా వాళ్ళ మీద హోప్ ఉంది, స్పార్క్ ఉంది, ఇంకా ఏవో ఉన్నాయి అని అనుకుంటే మళ్ళీ రీయూనియన్ చేయండి. బట్ ఇది మాత్రం రిపీటెడ్ సైకిల్ అనేది నడుస్తుంది. మళ్ళీ చూసిన గడిచిన మీరు ఫేస్ చేసిన స్ట్రగులే మళ్ళీ ఫేస్ చేస్తారు అనేసి. సో డ్యూరింగ్ వీనస్ ఎక్స్ మీకు మళ్ళీ ప్యాచప్ చేసుకునేదానికి ట్రై చేస్తారు, వస్తారు, మిమ్మల్ని అలా పుష్ చేస్తుంది యూనివర్స్ కూడా. సో మీరు బీ కేర్ఫుల్, బీ స్ట్రాంగ్.